వారి అధ్యక్షులు రాజా గారు, అలాగే లుక్స్ రాజశేఖర్ గారు, మా వెంకట్ గారు, రమేష్ గారు, ఇంకా వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ కలిపి గతంలో మైక్ సామాగ్రిని సప్లై చేసేటువంటి వ్యాన్ బోల్తా పడి 4 కుర్రాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అక్కడ మైక్ కూడా డ్యామేజ్, ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళని సహృదయంతో ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా సుమారు 10 లక్షలు, కళాకారులందరూ కలిపి 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో ఉన్నటువంటి వారికి ప్రాణాలగా తీసుకురాలం, కష్టంలో ఉన్నటువంటి వారికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కళాకారులందరూ కూడా ప్రభుత్వం సహకారం కోసం కాకుండా వాళ్ళకి సహాయం అందించడం చాలా మంచిదని చెప్పేసి, చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరపున మేము వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, వాళ్ళ పెద్ద కళాకారులు కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళకి ప్రభుత్వంలో అసంఘటిత రంగంలో చేర్చి భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి కూడా వర్తింపించేటట్టు మేము చేస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. కనుక వారికి ప్రభుత్వం అన్ని వేళ ఆదుకుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాటిస్తూ, అలాగే వాళ్ళకి ప్రాంగణం అడిగారు, ఆ ప్రాంగణాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఆ ఫ్లోర్ వుడెన్ ఫ్లోర్ ఉంటే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అట్లకి బాగుంటుంది, అలాగే కళను ప్రోత్సహించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు వారు జనరల్గా అమ్మవారి పండుగల్లో 11 గంటల వరకు కూడా ఉంచమని చెప్పి అన్నారు. ఎందుకంటే గతంలో 10 గంటలకే అవి మూసేసినటువంటి పరిస్థితులు, కనుక 11 గంటల వరకు కూడా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని వాడు చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కళాకారులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కిందిటి నెల 9, 10, 11 తారీఖుల్లో పాడేరులో జరిగిన మోదకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా ఎస్ఎస్వి సౌండ్స్ అనే వాళ్ళు సౌండ్ వేయడం జరిగింది. 2వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రిటర్న్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ యాక్సిడెంట్ లో 11 మంది బాధితుల్లో 4 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకి తేరుకోలేనంత గాయాలు కూడా జరగడం జరిగింది. కానీ మేము ఏ గవర్నమెంట్ ని ఆశించకుండా మాలో మేమే మా డాన్సెస్ అందరూ కలిపి ఒక 2000 మంది ఉంటామండి. మా 2000 మంది కళాకారులు రూపాయి కూడబెట్టుకొని ఒక 12 లక్షల వరకు మాకు సాధ్యమైనంత వరకు నా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా ప్రెసిడెంట్ గారి కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా డాన్సర్స్ అందరి కుటుంబ సభ్యుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి తోచినంత సాయం చేసి 12 లక్షల రూపాయలు మేము ఆర్థికంగా కూడబెట్టుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, అలాగే గాయపడిన వాళ్ళకి అందజేస్తూ ఎస్ఎస్వి సౌండ్స్ బాధితులకి, అలాగే మిగతా 1,50,000 రూపాయలు వాళ్ళకి 2 నెలల సరిపోయే సరుకుల్ని అందజేస్తూ, అలాగే రీసెంట్లీ జరిగిన ఒక యాక్సిడెంట్ వేరే సౌండ్ సిస్టమ్ వాళ్ళకి జరిగిన ఎంఎం సౌండ్స్ వాళ్ళకి వాళ్ళ దాంట్లో యాక్సిడెంట్ జరిగిన ఒక 2 బాధితులకి ఒక 50,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. మా కళాకారులకు కష్టం వస్తే మా కళాకారులు మాత్రమే పూనుకొని ఇలాగా సహాయం చేసుకోవడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం కాదు, దీనికన్నా ముందు ఇంకా చాలా జరిగాయి. కానీ ఏ గవర్నమెంట్ ని ఆశించకుండా మాలో మేమే కళాకారులని డబ్బులు పోజేసుకొని మా కుటుంబాలని, మా అవతల కుటుంబాలకి కష్టం లేకుండా చూసుకునే పరిస్థితి మాది. గవర్నమెంట్ పరంగా మాకు ఏ ఇన్సూరెన్స్ కూడా రాదు, మేము కళాకారులం కాదు, మేము వెస్టర్న్ కళాకారులమి అని ఒక రీతిలో వెళ్ళడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చూసి మా వైపు, మా కళాకారులకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన కళాకారులకు కావాల్సిన ఇన్సూరెన్స్ మాకు కూడా కల్పిస్తారని, అలాగే మా కళాకారులకి ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చేస్తున్నటువంటి స్టేజ్ ప్రోగ్రాంలు చేస్తున్నటువంటి సమయంలో మేము ఆడియన్స్ని ఇలా కష్టం ఉందని చెప్పి అడగడం జరిగింది. అలాగే మాకున్నటువంటి రిలేషన్స్, అలాగే మా ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వచ్చిన డబ్బు కొంత అమౌంట్ తీసి ఆ ఎస్ఎస్వి సౌండ్స్ వారికి ఇవ్వడానికి మేము అందరం నిశ్చయించుకున్నాం. అయితే సుమారుగా మొత్తం ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా మాకు కోవిడ్ టైంలో అవనివ్వండి, పదవి ఉన్నప్పుడు అవనివ్వండి, పదవి లేకపోయినప్పుడు అవనివ్వండి, ఏ రోజు కూడా మాకు ఈ సాయం కావాలి, మాకు కష్టం వచ్చిందని అడగగానే సహాయం చేసినటువంటి మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా జరిపించాలని మేము ఆలోచించుకున్నాం. అందుకోసమనే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మా కళాకారులకు ఒక బిల్డింగ్ కావాలండి, మేము మీటింగ్స్ పెట్టుకోవడానికి, మేము పరిపాలన చేసుకోవడానికి మా స్టేషన్ బిల్డింగ్ కావాలన్నాం. మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాటిస్తే చేసి తీరుతారని మాకు నమ్మకం. మేము వారిని
ప్రగాఢంగా నమ్ముతాము. అలాగే ఈరోజు మరో కార్యక్రమం కూడా చేశాము. జూన్ 12వ తారీఖున పాడేరు కొండ మీద నుంచి వస్తున్న వ్యాన్ తిరబడిపోయి సౌండ్ యూనియన్కి సంబంధించిన నలుగురు మరణించారు. వారికి మా కళాకారులందరం ప్రజల సహకారం తీసుకుంటూ మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసి 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే మరో 1.5 లక్షలు పెట్టి వారి కుటుంబాలకి ఒక 2 నెలలు సరిపడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల్లో ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు, విజయవాడ మొత్తం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది డబ్బులు పంపించి ఆ నలుగురు చనిపోవడం జరిగింది. అండ్ అలాగే మిగతా 6గురు హాస్పిటల్లోనే ఉన్నారు. వారందరి ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ని ప్రతి ఒక్కరు కూడా రూపాయి పంపించడం జరిగింది. మొత్తం కలిపి 10 లక్షల దాకా ఈ రోజు అయితే మరి మన గౌరవనీయులు పెద్దలు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆ యొక్క సౌండ్ బాధ్యతలకి అప్పగించడానికి నిర్ణయించుకున్నాము.